అందరం చేతులైతే దేవునికి స్తోత్రాలు చెబుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయం జరిగిన ప్రార్థన బట్టి నీ పాదాల దగ్గరనైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తిరిగి సాయంత్రమునైనా ఈ 40 దినాల సందర్భముగా ఈరోజు సహోదరుడు కుటుంబంలో జరుగుతున్న ఈ కూడికని ప్రార్థన ఈ కుటుంబానికినైనా వారి బిడ్డలకును సంఘానికిని ఆశీర్వాదము కలుగును గాక. వృద్ధులుండారు, చిన్న బిడ్డలుండారు, నాయన యవనస్తులుండారు. చలి అయితే చాలా తీవ్రంగా ప్రభా భయంకరంగా ఉంది. ఏది ఏమైనా నీ పాదాల దగ్గరకు వచ్చినామయ్యా. నీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డకి మేలు కలుగునుగాక. మరియ అయితేనైనా ఉత్తమురాలై నీ సన్నిధిలో వాక్యం విన్నట్టు, నీ మాట విన్నట్టు చూస్తున్నాం. అలాంటి మనసు నీ బిడ్డలకు దయచేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అందరూ దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. బిగ్గరగా చెప్పండి ఒకసారి. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి దేవుని వాక్యాన్ని వినేటప్పుడు అర్ధగంటే 40 నిమిషాలు చెప్తాను. వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథం పరిశుద్ధ గ్రంథముల నుంచి 23వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథముల నుంచి 26వ అధ్యాయం 3వ వచనం. యవ్వన మనసు నీ మీద ఆనుకును, వారిని నువ్వు పూర్ణ శాంతి కలిగిన వాడుగా కాపాడుదువు. దేవునికి స్తోత్రము కలుగునగాక. యవ్వన మనసు అంటే ఎవ్వరి మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని ఎలాగ కాపాడతాడంటండి? పూర్ణ శాంతిగా వారిని నేను కాపాడుతాను అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. చాలామంది దేవుని మీద ఆనుకునే మనసు కావాలని ప్రభు ఈ రాత్రి మనుషులకి ఏముండాలి? మనసు ఉండాలి. మనిషికి ఏముండాలి చెప్పండి? మనసు ఉండాలి. దేవుని యొక్క నామం పేరట ఉండే మనసు మన దగ్గర ఉంటే ఆ మనసు కూడా దేవుని మీద ఆనుకోవాలి. చెప్పండి అమ్మ, దేవుని మీద ఆనుకోవాలి. ఆనుకుంటే దేవుని వాక్యము నీ మీద పూనుకుంటుంది. దేవునికి స్తుతి కలుగునగాక. ఆనుకుంటే దైవ ఆశీర్వాదాలు నీ మీద ఆనుకుంటాయి. నిన్ను నడిపిస్తుంటాడు దేవుడు. చాలామంది ఆనుకుంటుంది. ఏం ఆనుకుంటుందంటే నిద్ర, బద్ధకం, అనాలోచన, టెన్షను, చికాకు, ఏమండి కలవరము, కలతలు, చాలా మనసు అనేది చాలా రకాలుగా ఆనుకుంటుంది. నీ మనసు దేవుని మీద ఆనుకునుగాక. నీ మనసు దేవునిలో ఉండునుగాక. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటుందండి? దేవుని మీద ఆనుకుంటే ఏం చేస్తానన్నాడు దేవుడు? కాపాడుతానన్నాడు. అవునా కదమ్మా? ఏం చేస్తానన్నాడమ్మా చెప్పండి? కాపాడుతానన్నాడు. ఇంకొకసారి చదవండి స్పష్టంగా. యవన మనసు అంటే దేవుని మీద ఆనుకును, వానిని నువ్వు, వానంటే మనము, ఆయనంటే దేవుడు. ఏ శాంతి కలిగిన వాడు కదండి? ఏ శాంతి కలిగిన వారండి మీరు? మీరు ఎవరి మీద ఆనుకున్నారు చెప్పండి? చెప్పమ్మా, మీరు ఎవరి మీద ఆనుకున్నారు నాన్న? దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఎలాగ కాపాడుతున్నాడు? ఎలాంటి శాంతి, ఎలాంటి ఆరోగ్యము, ఎలాంటి దీవెన అన్నాడు? పూర్ణముగా, సంపూర్ణముగా. చెప్పండి, పూర్ణము, సంపూర్ణము, సమాధానము మనం ఎలా పొందుకుంటామంటే దేవుని మీద ఆనుకుంటే. చెప్పమ్మా, దేవుని మీద ఆనుకోవాలి. ఆనుకుంటే దేవుని యొక్క దీవెనలు మన మీద సంపూర్ణంగా ఉంటున్నాయి. అందుకనే సామెతల గ్రంథం పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి చదవండి. జ్ఞానులు పెదవులు చూడండి, జ్ఞానము కలిగిన వారి యొక్క పెదవులంట తెలివిని ఎదజల్లుతాయి అంట. పొలం మీద విత్తనాలు ఏం చేస్తారండి? ఎదజల్లుతారు. ఏమండి?
విత్తనము వెదజల్లినట్టంట జ్ఞానము కలిగిన తండ్రి కానీ తల్లి కానీ నోటిలో నుంచి మంచి ఆశీర్వాదాలు ఎదజల్లును గాక. చేతులెత్తి ఒకసారి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి అమ్మా. బిగ్గరగా సపోర్ట్ కొట్టేసే నామాన్ని మహిమపరచండి. చలని ముడుచుకుపోబాకండి, చలని కొంచెం నీలుక్కుపోబకండి, చలని మీరు సురుగ్గా ఉండండి. ఏవండి, దేవుల్లో ఉంటే చలనే మాట మనసు కూడా మన దగ్గరికి రాదండి. ఇంకా చదవండి అక్కడున్న మాటని. బుద్ధిహీనుల మనసు ఏ మనసు అండి? దీనికి ఉన్న పేరు చెప్పండి. బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. అంటే జ్ఞానము కలిగిన వారు పెదవులు ఏం చల్లుతాయి అంటండి? వెద చల్లుతాయి అంట. అంటే ఏంటి? మాటే తెలివిని ఎద చల్లుతాయి. వ్యవసాయదారుడు భూమిలో విత్తనాన్ని ఎదజల్లితే దేవుని యొక్క నామం పేరట మీకు నేను తెలియజేసే మాట, జ్ఞానం అనే ఆశీర్వాదము దేవుడు నీకు ఎదజల్లును గాక. సంపూర్ణంగా దేవుడు నీకు ఇచ్చును గాక. అలా కావాలన్న వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టి ప్రభు నామాన్ని స్తుతించుదుము గాక. తెలివిని ఎదజల్లాలి. అలాగని అన్నాడు. బుద్ధిహీనుని మనసు ఏ మనసు అండి? అది బుద్ధిహీనుని మనసు స్థిరమైనది కాదు. కాదు. మనసుకి మనసు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మంచి మనసు, చర్చిలో ఉన్నప్పుడు వండర్ఫుల్గా ఉంది మనసు, ఇప్పుడు కొంచెం దివాలుగా ఉంది మనసు, ఇంకా కాశాపాడితే ఇంకొక రకంగా ఉంటుంది, తెల్లారితే అసలు మనసే మారిపోయిద్ది. ఈ మనసు మారిపోయే వానికి పేరేం పెట్టాడు? బుద్ధిహీనుడా, బుద్ధిహీనుడు. చెప్పండి అమ్మా. బుద్ధిహీనుడు. మన మనసు ఎలాంటిదంట? ఒరిజినలా, నిక్కచ్చా, గ్యారంటా, స్థిరమైందన్నాడా? కాదు కాదు, స్థిరమైంది కాదు అది. ఎవరి మనసుది? మనసుని గురించి చెప్తున్నానమ్మా. అమ్మ మనసురా, మనసు. ఇంకా మనసు గురించి చెప్పాలంటే చాలా చాలా చెప్పుకోవచ్చు. కొద్ది మాటలు మీకు నేను చెప్పి ప్రభు పేరట మీకు ప్రార్థన చేయబోతున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది మనసు ఎలా ఉంటుందంటే, మేలుడు జరుగుతున్నామో ఒకరోజు మంచి మనసు ఉంటుంది, అదే కొంచెం కష్టాలు వస్తే స్థిరంగా ఉంటుందండి మనసు. మనసు ఎలా ఉంటుందండి? మారిపోయిద్ది. చెప్పండి అమ్మ. మనసు ఏమైద్ది? మారిపోద్ది. మనసు మారితే ఇక మనిషి కూడా మారిపోతాడు. లోపల ఉన్న మనసే మారిపోతే ఇక పైనుండే శరీరం ఏమి సహకరిస్తుంది? ఒరిజినల్ లోపల ఉన్న మనసు మంచిది, మనిషి కాదు కావాల్సింది. బుద్ధిహీనుడు, బుద్ధిహీనురాలు, ఆమె మనసంట స్థిరమైనది కాదు. దేవునికి స్థుతి కలుగును గాక. మన మనసు ఎలా ఉందండి? ఏ విధంగా ఉంది చెప్పండి? ఎప్పటికప్పుడేనండి పక్షిగాక నూతనంగా ఎగిరినట్టు మనిషి జీవితంలో ఒక క్రొత్తదనము కనిపించాలి. ఒక క్రొత్తదనాన్ని మనము చూడాలి బిడ్డ. దిగజారే వారిముగా ఉండకూడదు, మెట్టి ఎక్కే వాళ్ళముగా చేయాలి. ఎలా? ఎప్పుడు? బలహీనంగా ఉండ, అనారోగ్యంగా ఉండ, ఏమండి, శ్రమల కలిగిన ఏదొచ్చినా దేవుణ్ణి గణపరిచే వారిముగా ఉందుము గాక. ఇంకా మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి, 7వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనం. తమ్ముడు, అమ్మ వింటున్నారా? ఉప్పు మంచిదే. ఏది మంచిది? మనసు మంచిది లేదు ఇక్కడ. మనసు కుదురుబాటుగా ఉన్నప్పుడు తినేటప్పుడు ఏదైనా టేస్ట్గానే కనిపిస్తుంది. మనసు బాగా లేకపోతే టేస్ట్గా ఉండదు కూడా, ఏదో ఒక చేదు, ఏదో ఒక కషం అనిపిస్తుంది. మంచి మనసు కలిగి నువ్వు ఉంటే మంచి నీళ్లు పోసుకొని తిన్నా నువ్వు పాలతో తిన్నట్టుగానే ఉంటుంది. ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దాన్ని సారము కలగజేసిదరు? మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారై ఉండి
ఒకరితో ఒకరు సమాధానముగా ఉండవని చెప్పాను. దేవునికి స్తుతి కలుగును గాక. ఒకసారి మీ పక్క ముట్టోళ్ళకి వందనాలు అక్కని చెప్పు. వందనాలు అమ్మ నమ్ము. దేవునికి స్తుతి కలుగును గాక. బ్రదర్ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరితో ఒకరికో ఒకరు ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉండండి. ఉప్పు మంచిదే, ఉప్పు సారవంతమైందే. ఉప్పు ఎలాంటిది ఏ విధంగా మంచిదైందో మీ మనసు కూడా అలాగ ఉండాలి. ఒక సంభాషణ కలిగి ఉండాలంట. అలాగ మాట అంటాడు, వాక్యం చెబుతాడండి. మీరు ఉప్పు లాంటి సంభాషణ చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎత్తట్లే చేతులు, లాభం లేదు, ఎందుకంటే చలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. మా బాధ ఎవరికి చెప్పుకోవాలంటే, ఓకే, నేను కూడా మీకు చలిలోనే కనపడ్డా. మీరన్నా కాతో షట్టర్లు వేసుకున్నారు, తలకు అదేదో చుట్టుకున్నారు కదా, మంచిది. మరి నాకు దేవుడిచ్చిన కృపను బట్టి చేతులు మైకు పరిశుద్ధ గ్రంథం ఎదురు పెట్టాడు కాబట్టి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చల్లుండ వాళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టండి. మరి కొట్టారు, వీళ్ళు ఉండి కూడా కొట్టలేదంటే ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి, చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆ తర్వాత బ్రతుకుని మార్చుకోవాలి. నేర్చుకునే వాళ్ళుగా ఉండాలి, తర్వాత మార్చుకునే వారముగా ఉండాలి. ఏం నేర్చుకోవాలి, ఏటిని మార్చుకోవాలి? వస్త్రాల, నగల. ఇప్పుడు కొంచెం ఉపవాస దినం కాబట్టి కొంచెం నగలు మార్చారనుకుంటా, కొంచెం కండిషన్లో. బీరువేలలో పోయినాయి అనుకుంటా, బ్యాంకులకు పోయినాయి అనుకుంటా కదమ్మా. ఇక సీజన్ వస్తుంది, ఈ నెల పోతే వచ్చే నెల పెళ్ళిళ్ళు కదా అమ్మా. పండగ పండగ కదా. పండగకి ఇక మనం అంతా కూడా ఎరట్టుగా కనిపిస్తుంటాం. క్రిస్మస్ నాదా, అందరిదమ్మా. చెప్పండి, క్రిస్మస్ ఎవరిదిరా? అందరిది. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడే దేవుడు మన మధ్యలో సంచరిస్తాడు. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో అక్కడ నేను వారితో ఉంటాను అన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. నువ్వు దేవునితో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన మధ్యలో సంచరిస్తాడు, మన మధ్యలో దేవుడు ఉంటాడు. అందుకని పరిశుద్ధ గ్రంథముల నుంచి, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథముల నుంచి చూడండి, ప్రభు మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. 28వ అధ్యాయం 19-20 అనుకుంటూ చూడండి. కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఆ అమ్మగారు అప్పుడే నిద్రపోయింది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 8:30 కూడా కాలేదమ్మా, 9 దాకానే మనం ప్రార్థనలో ఉందాం. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు? మీ అమ్మోళ్ళింటికి కాదు, జాతర కాదు, ఊరు ప్రయాణం కాదు, నీ పని కోసం కాదు, నువ్వు దేవుని పని కోసం. దేవుడు నీతో ఉండాలంటే మీరు వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి? మీరు వెళ్ళండి, ప్రజల మధ్యలోకి వెళ్ళండి. ఏమండి, దేశముల మధ్యలోకి వెళ్ళండి, లేదండి గ్రామాల మధ్యలోకి వెళ్ళండి, లేదు అనేక ప్రజల మధ్యలోకి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయమన్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను పిశాసులుగా చేయండి అన్నాడా? శిశువులుగా చేయండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సమస్త జనులను ఏం చేయాలంటే మనము శిశువులుగా చేయాలి, శిశువులుగా చేయాలి, శిశువులుగా చేయాలి. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీ అమ్మోళ్ళ ఇంటికి కాదు. చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మ, పెళ్ళిళ్ళకి కాదు, అప్పుడు వెళ్ళాలి, కాదంటలే. దేవుని సువార్త కూడా తీసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యాన్ని తీసుకున్న ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళని ఏం చేయాలి? సమస్త జనులను, సమస్త ప్రజలను ఏం చేయాలంటే శిశువులుగా, అంటే నా రక్త సంబంధులుగా ఉండాలి. వారు అన్యులుగా ఉండారు, లోకములో ఉండారు, పడిపోయి ఉండారు, చెడిపోయి ఉండారు. నా క్రీస్తు రక్తములో వారు కడగబడాలని, అంటే యేసు రక్తములో వారు కడగబడాలని. అవును, కింద చదవండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు
పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి ఏమి ఇమ్మన్నాడు చెప్పండి? బాప్తిసం. దేవునికి స్తుతి కలుగును గాక. వారికి ఏమి ఇవ్వాలి చెప్పండి? బహుమానం ఏంటికి వారికి ఇచ్చేది? బాప్తిసం. అదే దేవుని రాజ్యానికి నిన్ను చేర్చేది. సపోర్ట్ కొట్టొచ్చు కదమ్మా. అదే బాప్తిసమే దేవుని రాజ్యానికి నిన్ను నడిపించేది. అంతేకాదండి, ఒక బాప్తిసం తీసుకుంటేనే అక్కడికి వెళ్తామని కాకండి, తగిన దేవునికి ఇష్టమంతగా మనం నడవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నా. మనసు, మారు మనసు. దేవునికి స్తుతి కలుగును గాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా సపోర్ట్ కొట్టి యేసయ్య నామాన్ని మయంపరచండి. యెషయా గ్రంథం చూడండి బిడ్డలారా. యెషయా గ్రంథం ప్రభు మాట్లాడుతున్న మాట 26వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఏం పరచంటాడు చెప్పండి? యెహోవా మాకు నువ్వు సమాధానము స్థిరపరుస్తుదువు. ఎలా అన్నాడండి? దేనికోసం అన్నది ఈ మాట? సమాధానం కోసం నేనేం చేస్తానన్నాడు? నిజముగా. 1000 రూపాయలు ఎవరన్నా అడిగిన వాడుకో, మళ్ళీ అడిగినవు, నిజమయ్యా ఇస్తా రేపు అంటాడా అనడమ్మా? అమ్మ అంటారా? డబ్బులు ఎవరికి అవసరం లేదనుకుంటా పాపం. మనోళ్ళు అందరికి ఇచ్చేటట్టుగా ఉన్నారు. దేవునికి స్తుతి కలుగును గాక. నాకు ఒక 10,000 ఇవ్వాలయ్యా. మళ్ళీ అంటావు కదా రేపు అవసరం కాబట్టి ఇస్తాడో ఏడో అని. జాను ఓకేనా? నిజం పాస్టర్ గారు ఏమంటాడు చెప్పండి? నిజం. నేను అడిగిన డబ్బులకే ఒక మనిషి శారీరకంగా నాకు ఒడంబడిక ఏం చేశాడు? నిజం. నా బిడ్డతోడు కూడా అంటాడు ఆయన పాప నా మీద ఉన్న ప్రేమను బట్టి. ఎందుకు? ఇస్తాడు కాబట్టి. అర్థమవుతుందండి? దేవుడు ఏమన్నాడు ఇక్కడ? దేనికన్నాడు? మనకు డబ్బులు కన్నాం. ఆయన ఏమిటికన్నాడు? సమాధానం ఇవ్వటానికి స్థిరపరుస్తాడంట. ఏం కావాలి మనకి? డబ్బు కావాలా? సమాధానం కావాలా? డబ్బు కావాలి మనకి, బంగారం కావాలి మనకి, ఆస్తులు కావాలి మనకి, రంగు కావాలి మనకి, ఏమండి ఆరుబాటాలు కావాలి మనకి. అర్థమవుతుందమ్మా? కొంతమంది ఏంటమ్మా అటువంటి ప్రార్థన పూర్వకంగా ఉన్నాను అయ్యగారు, ప్రార్థన పూర్వకంగా ఉన్నానయ్యా, ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. చేతులెత్తి చెప్పరాదు? సపట్టు కొట్టి ఒకసారి ప్రభు నామాన్ని మేము పడదాం. చదువమ్మా. నిజముగా నువ్వు మా పక్షమున ఉండి కొట్టరాదమ్మా చప్పట్లు కొట్టు తమ్ముడు. నిజముగా వాస్తవముగా అబద్ధం కానే కాదు. అమ్మా నువ్వు మా పక్షము నుండి చెప్పు. ఇప్పుడు నీ పక్కమడితోటి నువ్వు మా పక్షము నుండి మా పనులన్నీ ఏం చేస్తున్నాడమ్మా? దేవుడు చేతగానోడు కాదండి అనరాదండి. దిక్కుమాలదా తల్లి నీకు వందనాలు చెబుతారా? రేయ్ దేవుడు తెలియనుడా? దేవుని దగ్గర లేనియా? అమ్మా మా తమ్ముడు దేవుని దగ్గరకు లేవా? ఏముండి ఆయన దగ్గర? మనం చేసే పనులన్నిటిని దేవుడు ఏం చేస్తానన్నాడు? దేవునికి స్తోత్రము కలుగును గాక. మళ్ళీ వద్దాం, మళ్ళీ వాక్యములకు దయచేసి అదే మాట. నిజముగా నీవు మా పక్షమున ఉండి నువ్వు అబ్బాని అంటలేదేమండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నిజముగా నువ్వు మా పక్షమున ఉండి మా పనులు. నీ పని ఏంటి తమ్ముడు? అక్కడ నీకేం పని ఉంది? ఏం పని ఉందయ్యా? మాకు నిద్ర కావాలి. ఇప్పుడు ఉంటే కాసేపటికి నిద్రపో, సంపూర్ణంగా దేవుడు నిద్రిస్తాడు. పనులన్నాడు, బాధ్యత ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్నట్టున్నాడు. నాయనా, యజమానుడా, నాయకుడా, బోధకుడా, సర్వాధికారి, సర్వాంతరంగి, నువ్వు మా పక్షము నుండి నువ్వు మాతో ఉండి మా పనులన్నీ కూడా ఏం చేస్తున్నట్టున్నాడు? స్థిరపరుస్తున్నాడు. సమాధానం కావచ్చు, పనులు కావచ్చు, ఆరోగ్య విషయము కావచ్చు, ఐశ్వర్యము కావచ్చు. కుమారుడా, కుమార్తె, దేవుడు ఏం చేస్తున్నన్నాడు? నీ పక్షము నుండి దేవుడు నీకు సహాయము చేస్తున్నట్టున్నాడు. కింద చదవండి. యెహోవా నా దేవా, నీవుగాక
దేవునికి స్తోత్రం. దేవా నువ్వుగాక ఇంకెవరయ్యా మాకు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆకాశమందు నీవు తప్ప. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఛార్జింగ్ దిగినట్టుగా ఉంటుంది. కొంచెం మిగిలిగా ఉండాలి. ఎందుకంటే సరైన ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలలో వాక్యాన్ని నేను క్లోజ్ చేస్తా దయచేసి. ఏ దేవుడు అంటే ఆయనే. ఒకసారి చెయ్యెత్తి. ఇట్ట కాదమ్మా, ఎక్కడున్నాడని చెప్పండి. చెయ్యి ఊపాలంట. నెంబర్ 1 చెప్పింది మా అమ్మ. డాడీ ఆకాశమందున్నవాడా, పరలోకమందున్న తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు నాయనా. హల్లెలూయా. చేతులెత్తి అలాగనే ఉంచండి. ఎక్కడ ఉండ మాతో ఉండేవాడు, ఆరాధించదము. ఆమెన్. చేతులు దించండి. ఎందుకంటే ఎక్కువసేపు ఉంచిన మనకి మళ్ళా లాసు కదా. లాభమా లాసా? అదే పైకి ఇక్కడ ఎత్తుచితే లాభమా? అదే లాసా లాభమా? లాభం అన్న వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. మీరే చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక పావు గంట ఉంచుదాం. మరి మీరే చెప్పారు కదా నాకు, చేతులు పైకి ఎత్తితే లాభమని మీరు అన్నారు కదా. కిందకి దించితే నీకు లాసు. మరిగా ఎరబాబు అగ్ని జొత్తును ఎత్తలేని చేతులు. అబ్బో నిన్ను చూడలేదు అనుకున్నాడు. మరి దేవునికి భయం కలుగునగాక. నీకు లాసా లాభం కావాలా? నీ అదృష్టం మంచిదైంది, మంచి తలవలు పడ్డావు ఇక్కడికి వచ్చి. దేవుడి నిన్ను దీవించును గాక. హల్లెలూయా. అలాగనే వాగుల్లో, వరదల్లో, లోతుల్లో, వరసములో, వాగుల్లో, వరదల్లో, లోతుల్లో, వరసములో చెయ్యి విడువాలేదు, మమ్మల మరువాలేదు. చెయ్యి విడువాలేదు, మమ్మల మరువాలేదు. ఎక్కడ ఉండ నిత్యమో మేము ఆరాధించదము. ఎక్కడ ఉండ మాతో ఉండే వాడు, నిత్యమో మేము ఆరాధించదము. పాట ముగించగానే చేతులు కింద దించొద్దు. మీరే చెప్పారు లాభమని. మీకు దీవెన, మీకు దీవెన. కొంతమంది 2 చేతులు కట్టుకున్నాయి పాపం అక్కడే. అమ్మా కొద్దిగా కిందకి దించారేదమ్మా. పైకెత్తమ్మా, పైకెత్తు తల్లి ప్లీజ్, పైకెత్తమ్మా. నానా పైకెత్తు తమ్ముడు. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెయ్యి విడువాడు, చెయ్యి విడువాలేదు, మమ్ముల మరువాలేదు. చెయ్యి విడువాలేదు, మమ్ముల మరువాలేదు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సర్లేక దించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడింది మాట ఏంటంటే, యవ్వన మనసు దేవుని మీద ఆనుకుంటుందో వారిని నేను ఎలా దీవిస్తా, ఎలా ఆశీర్వదిస్తా, ఎలా బలపరుస్తా, ఎలా నడిపిస్తానంటే సంపూర్ణంగా, సమృద్ధిగా. ఏమండి? సమృద్ధిగా నేను వారిని ఆశీర్వదిస్తాను, వారిని నేను బలపరుస్తానన్నాడు. ఏమనుకోవాలి? మనసు అనుకోవాలి, మనుషులు కాదండి. కొంతమంది బ్రతుకుతున్నామనే పేరు మాత్రం మనకు ఉంది. దేవునికి స్తుతి కలుగునగాక. యేసయ్యకే మహిమ కలుగునగాక. అందుకని ప్రభు పేరిట మీకు తెలియజేసే మాట, ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 38వ వచనము. 7:38. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత ఉండి
మనకి ఇచ్చుటకును ఆ ఏ వాక్యం అండండి, వాక్యానికి పేరు జీవవాక్యమును ఆ తీసుకున్నవాడి వితడే. ఇతనికి ఆ ఆ చాలండి. జీవవాక్యము ఏ వాక్యం కావాలి చెప్పండి మనకి? జీవవాక్యం. జీవనదిని ప్రభయింపచేయునై. ఏ వాక్యం ఇది చెప్పండి? జీవవాక్యము, నిత్యవాక్యము, నడిపించే వాక్యము. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో పడటం ఎంత అదృష్టవంతురాలో తెలుసా తల్లి? పడగ ఎక్కడ పడ్డావంటే దేవుని యొక్క హస్తములో పడ్డావు. అవును, నీ రూపురేఖలు మార్చగలిగిన వాడు యేసు ప్రభు. నీ స్థితిని మార్చగలిగేది దేవుని వాక్యం. నీ పరిస్థితులన్నింటిని మార్చగలిగేది దేవుని వాక్యం. ఇలా చూస్తుంటేనే చాలామంది గొప్ప వాళ్ళని చేశాడు దేవుడు. ఏది? దేవుని నమ్ముకున్న వాళ్ళు. అలా చూస్తుంటేనే చాలామంది చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? గర్విష్ఠులని. ఎందుకో తెలుసా? గర్వముగా ప్రవర్తించిన వారిని, దేవుని ధిక్కరించిన వారిని, దేవుని దగ్గరికి రాని వారిని ఏవండి రాజులతో సహా గడ్డి మేపించాడు. దేవునికి స్థితి కలుగునుగాక. అదే దీనులను, దీన దరిద్రులని, పెంట కుప్పలు పడిన వారిని ఏవండి మనందరినీ ఇప్పుడు మనం అందరం ఏ స్థితిలో ఒకప్పుడు ఎలా ఉన్నామంటే చాలా చాలా దీన స్థితి ఈరోజు కలిగి ఉన్నామంటే, ఈరోజు స్థలములో కూడున్నామంటే, నానా ఈరోజు ఈ స్థితిలో మనం అందరం ఉన్నామంటే నా ప్రభు ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రము కలుగునగాక. అంటే జీవవాక్యం ఇది, తండ్రి వాక్యము. అందుకనే నా శరీరము తినువాడు, నా రక్తము తాగినవాడు, నేను వాని యందు నేను నా యందు వారు కలిసి ఉంటామని చెప్పేశాడు. కలిసి ఉండే దేవుడండి. కలవటానికి ప్రయత్నించి తన మనసును మార్చుకోవటానికి ప్రయత్నించి నీ మనసు ఎవరి మీద ఉంది? ఈ రాత్రి దేవుడు అడుగుతుంది, నీ మనసు ఎవరి మీద ఉంది? ఎవరి మీద అనుకుంది నీ మనసు? దేని మీద అనుకుంది నీ మనసు? నీ ఆలోచన, నీ తలంపులు, నీ యొక్క ఆలోచన, నీ తలంపులు, నీ ఉద్దేశం ఏమండి నీ కలిగినది దేని మీద ఉంది? దేవుని మీద ఉందా? ఉందా? నిజం చెప్పు. దేవుని మీద ఉందా? దేవుని మీద ఉంటే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడమ్మా? ఏ శాంతి అంట? పూర్ణ శాంతి కలిగిన వాడుగా నిన్ను నేను కాపాడుతాను అన్నాడు. వదిలిపెడతాను అనలేదే, తోసివేస్తాను అనలేదే, పారవేస్తాను అనలేదే. ఏం చేస్తానన్నాడు? కాపాడుతాను అన్నాడు. ఎలా ఉంటే కాపాడుతాడు? దేవుని మనసు కలిగి ఉంటే, మన మనసు దేవుని మీద ఆనుకుంటే దేవుడు నిన్ను కాపాడుతాడని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చివరి మాట చదువుకొని ప్రభు పేరిట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు పేరిట మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. చివర వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త ఇందాక చదివినట్టు 9వ అధ్యాయము 50వ వచనం చదివారు కదా, ఒక్కసారి చదవండి. ఉప్పు మంచిదే కానీ చాలా మంచిదండి. శ్రేష్టమైన అన్నిటికంటే వస్తువుల్లో ఏది వస్తువు గట్టిదంటే చూడటానికి సులభంగానే ఉంటుంది, తీసేసిందే. కానీ నిజంగా మత్తయి సువార్తలు ఇంక అంటాడు కదా, మీరు లోకానికి ఏమై ఉండారంట? ఉప్పు కాదు, మనం నిప్పులాగా తయారు బాగండి. అంటే నిప్పు అంటే ఎలా ఉండాలంటే మంట కలిగి ప్రార్థన చేయండి, కానీ లోకానికి నిప్పులాగా ఉండబాకండి. ఉప్పు అన్నిట్లో వేసుకుంటామా? కొన్నిటిని వేసుకుంటామా? మరి నువ్వు అందరిలో ఉండాలి, అందరిలో కలిసే మనసు నీకు ఉండాలి. ఉప్పు అన్నిట్లో మిళితమైపోయిద్ది. పచ్చట్లో ఉంటా కానీ కూరలో నేను వద్దని చెప్పదు. అది అర్థమైందమ్మా? మజ్జిగన్నంలో ఉంటా కానీ పెరుగన్నానికి నేను పరిమితం కాదని అంటది. అంటదా? నువ్వంటావు నీకు ఇష్టమైంది తీసుకుంటావు. కొంతమంది పెరుగుతోటే తింటానయ్యా, నాకు మజ్జిగతో తింటాం ఇష్టం లేదు. మజ్జిగతో తిన్నా, పెరుగుతో తిన్నా దాంట్లో ఏముండాలి? కారంతో తిన్నా, కూరతో తిన్నా ఏముండాలి దాంట్లో? ఉప్పు అన్నిట్లో కలుస్తుంది. మరి మనం క్వాలిటీలు లెక్కేసుకుంటాం, జాతిని లెక్కేసుకుంటాం. బిడ్డ, వాక్యం వింటే జాతి, కులం, రంగు ఇంకా చెప్పండి మీరు అట్నే చూస్తారేంటి? ఇంక చెప్పండి. మన లెక్కలు ఇవి. ఆ ఉప్పు అన్నిట్లో కలుస్తుంది.
వాక్యం ఏం చెప్తుంది? మీరు లోకానికి ఉప్పై ఉండండి. మనం కూడా అందరిలో ఉండాలా, కొందరిలోనేనా? మనం అందరిలోకి వెళ్ళి ఆ మనసు మనం కలిసి ఉండాలండి. మీ మాటలంట ఉప్పేసిన ఏదో మంచి ఒక ఉదాహరణ చెబుతాడు వాక్యము. మీ సంభాషణ ఉప్పేసినట్టుగా ఉండాలంటాడు. ఉప్పు వల్లనే ఉండండి అంటాడు. అంటే మీ మనసు, మీ ఆలోచన, మీ తలంపులు, మీ కోరికే ఏదేసినట్టు ఉండాలి అమ్మగారు? ఏదేసినట్టుండాలిరా? ఉప్పేసినట్టు ఉండాలి. దేవునికి స్తుతి కలుగునగాక. ఉప్పు చాలా మంచిది. ఉప్పు అన్నిటిని దాస్తావు కానీ కరివేపాకుని దాస్తారు, ఇవ్వండి, జీలకర్ర, పసుపు, అన్నీ తీసుకుపోయి ఇంట్లో పెడతావు కానీ ఉప్పు కాడుకు వస్తా కానీ ఆ ఉన్నీలారా అక్కడ బాబో, అది ఎక్కడికి పోదిలారా? కిరాణా షాపులు మొత్తం భద్రం చేస్తారు కానీ కిరాణా షాపులు అండి, ఉప్పు బస్తాలు మాత్రం ఎక్కడ ఉంటాయి తెలుసండి? అట్టని తెచ్చుకోమని చెప్పట్లే నేను. ఆ చెయ్యకూడదు తమ్ముడు. ఉప్పు దొంగతనం చేసినోడు ఉప్పు అసలు చెయ్యకూడదు, చెయ్యడు కూడా. దేవునికి స్తుతి కలుగునగాక. ఏదో పెద్దలు అంటారు ఉప్పు సాయంత్రం ఏదో పెట్టకూడదు ఏదో అంటారు, మరి ఏదో ఒక ఉదాహరణ అంటారు. పసుపు, ఉప్పు కూడా అంటారు, ఇది ఒక సందర్భం ఎప్పుడు వాడకూడదు అంటారు. సందకాడను మరి మీరే చెప్పట్లేదు, వండేవాళ్ళు, పెట్టేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. ఉప్పు. దేవునికి స్తుతి కలుగునగాక. ఆ ఉప్పుని ఎక్కడ వేస్తామండి? అన్నిటిని భద్రం చేస్తాం కానీ దాన్ని భద్రం చేస్తామండి ఎంత సులభంగా చూస్తామో తెలుసండి? నేటి ప్రభుని నమ్ముకున్న బిడ్డలు కూడా, దేశంలో ప్రజలు కూడా క్రైస్తవులను కూడా చిన్న చూపు చూస్తారండి. క్రైస్తవులను కూడా ఏం చేస్తారు చెప్పండి? చిన్న చూపు. వాళ్ళు ఏదో గొప్ప లేనట్టుగా నేను చెబుతున్నా. అన్నిటికీ ఉప్పేస్తే ఎంత అది గ్యారంటీ ఇస్తుంది? ఉప్పేస్తే గ్యారంటీ ఇస్తుంది. పచ్చడికి 2 రోజులు గ్యారంటీ ఏది? ఉప్పు. నెలలు బట్టి ఉంచేది ఉప్పే. అదే నువ్వు ఎంత ఖరీదుగా పచ్చడి చేసిన, కూర చేసిన, ఆ ఉప్పు వేయకపోతే ఏమైంది? బూజు పట్టిద్ది. క్రైస్తవుడు దేశం లేకపోతే అదే శ్రమలు కలుగుతాయి ఎక్కువ. క్రైస్తవుడు నిజంగా ఉప్పు లాంటి వాడు. ప్రతి ఊళ్ళో క్రైస్తవుడు ఏం చేస్తాడంటే, అయ్యా మా ఊరిని కాపాడయ్యా, మా వాడను కాపాడయ్యా, మా దేశాన్ని కాపాడండి అయ్యా, చెప్పండి ఇంకా, అయ్యా మా రాష్ట్రాన్ని కాపాడండి, మా సరిహద్దులను కాపాడండి. ఇవ్వండి, ఆ వాగు వచ్చినప్పుడు కానీ, ఆ రోడ్డు బాగలేనప్పుడు కానీ, ఇవ్వండి, ఇంకా వర్షాలప్పుడు కానీ మీరు మందిరంలోకి వచ్చి వేడిసిన రోజు ప్రార్థన చేశారు, ఇళ్ళకాడ కూడా ప్రార్థన చేశారు. అయ్యా మునేటి పక్కనున్న గ్రామాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, లోతట్టు ప్రాంతాలన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, అయ్యా వరద ప్రభావములుండ ప్రతి గ్రామాన్ని, సముద్రం పక్కన ఆ ఉన్న దేశాలని, గ్రామాలని, కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తారండి. ఎవరు చేసేది ఇది? క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. అందుకని మీరు లోకానికి ఉప్పు. ఉప్పు మంచిది. ఆ ఉప్పు ఎంతేస్తే అదే కూరలు, మళ్ళీ ఉప్పు కూడా ఎక్కువ వేసిన కష్టమే, తక్కువ వేసిన కష్టమే, దాన్ని మీడియంగా ఉంచుకోవాలి. అందుకని క్రైస్తవుడు నిజంగా నీటి కింద సాపలాగా ఉంటాడు. దేవునికి స్తుతి కలుగునగాక. సపట కొట్టేసే నామాన్ని మహింపరుదుమగాక. కనిపించడు. క్రైస్తవుడు ప్రార్థన చేస్తుంటాడు. నిజంగా ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థన, విశ్వాసం, నమ్మకం. మా దేవుడు మా పక్షమున క్రియ జరిగిస్తాడని. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకనే ఆ ఉప్పు మంచిది. ఎన్నో విషయాలు ఈ రాత్రి ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకుని ప్రభు మాట్లాడాడు. బుద్ధిహీనుని మనసు స్థిరమైనది కాదు. స్థిరముగా ఉండాలి మన మనసు. ఎట్టుండాలమ్మా? పెద్దలకు ఉదాహరణ చెబుతారు. సందకాడ అర్ధరాత్రి, తెల్లవారుజామున, అంతేనా? సందకాడ ఏ బుద్ధి? అది దేవునికి స్తోత్రము కలుగునగాక. అర్ధరాత్రి నక్క బుద్ధి, తెల్లారుజామున కొక్రోని కోడి కూసిద్ది. అప్పుడు అన్నాడు, పేతురు ముమ్మారు నా గురించి నువ్వు 3 సార్లు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏ మనసుది? స్థిరముగాని మనసు అది. అయితే ఆ మనసు కాదు మనకు ఉండాల్సింది. దేవుని మీద ఆనుకునే, దేవుని మీద నమ్మకం ఉండే మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నమ్మకస్తుడా, పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నయ్యా, ప్రియ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి, ఈ రోజున నీ యొక్క వాక్యము యవ్వన మనసు నీ మీద ఆనుకును వారిని నువ్వు పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుతున్నావు తండ్రి. ఈ కుటుంబాన్ని, వచ్చిన సంఘాన్ని, మా అందరినీ దీవించి ఆశీర్వదించి ఆరోగ్యముతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ చెప్పండి. సపోర్ట్ కొట్టేసే